ఇంతకు ముందు కీళ్ళ నొప్పులు అంటే అవును 60 సంవత్సరాల తర్వాత 70 సంవత్సరాల తర్వాత ఉండేటివి. అంతేనమ్మా. కానీ ఇప్పుడు 25-30 సంవత్సరాల నుంచినే కాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి అనేసి కంప్లైంట్స్ ఇస్తూ ఉన్నారు. ఎందుకు సార్, ఎందుకు వస్తుంటాయి ఇంత చిన్న ఏజ్ లోనే? అంటే ఇక్కడ ముఖ్యంగా మనం ఆహారం గురించి మాట్లాడుకోవాలమ్మా. అలాగే లైఫ్ స్టైల్ గురించి, అంటే మన జీవన విధానం గురించి మాట్లాడుకోవాలమ్మా. మన జీవన విధానంలో పూర్వం పాలు అనేది చాలా ఇంపార్టెంట్గా ఉండేదమ్మా. తల్లిపాలు తాగిన తర్వాత కూడా పాలు అనేది కంటిన్యూ చేసేవారు. ఎందుకంటే పాలు అనేవి కాల్షియం ఉండటం వల్ల, అందులో చిన్నతనంలో కాల్షియం అనేది చాలా అవసరం అమ్మా. మినరల్స్, ఓన్లీ కాల్షియమే కాదు, అన్ని రకాల మినరల్స్ చాలా అవసరం అమ్మా. చిన్నతనంలో ఏం చేస్తున్నారంటే ఇప్పుడు రకరకాల పౌడర్లు వచ్చేసినాయి అమ్మ. కంపెనీలు అమ్మే పౌడర్లు, ఎన్నో రకాల పౌడర్లు వచ్చేసినాయి. అవును. ఆ పౌడర్స్ వాడుతున్నారు. అవి నిలవ ఉన్నాయి అమ్మ, ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటాయి. 6 నెలలు, సంవత్సరం, 3 నెలలు ఇలాగ. పూర్వం ఏం చేసేవారంటే అప్పటికప్పుడు అన్ని రకాలు కలిపి పప్పులు, పెసరపప్పు, మినపప్పు, కందిపప్పు ఇలాంటి కొద్దిగా లైట్గా వేపించి పౌడర్లు చేసి కానీ, అన్నీ తల కాస్త వేసి కానీ ఒక అత్తేసరి అన్నం లేక వండటం, లేకపోతే ఈ పౌడర్ని ఉడకబెట్టి అందులో అన్నం కలిపి చెయ్యి తడిసిపోయేటంత నూనె, నెయ్యి కలిపి కానీ ఆ పిల్లలకి పెట్టడం. గోరుముద్దలు అనేది ఉండేదమ్మా, మేగడ కలిపి. అవును. ఇవన్నీ కూడా హైలీ మినరల్లో మంచి హై ప్రోటీన్, విటమిన్స్ తోటి కూడిన ఫుడ్ అమ్మ అది అప్పట్లో పెట్టేది. ఇప్పుడు అవి ఏం పెట్టట్లా, రకరకాల ఫుడ్స్ వచ్చేసినాయి అమ్మ. ఇవి కూడా ఉపయోగపడుతున్నాయి, బాగానే ఉపయోగపడుతున్నాయి పిల్లల గ్రోత్లో కానీ ఇంకోటి కానీ. అక్కడ అసలు ఫలితం లేదని నేను చెప్పట్లేదమ్మా, కానీ అది న్యాచురల్గా వచ్చినాయి. ఏమో కొంచెం నిల్వ ఉండటానికి ప్రిజర్వేటివ్స్ అని ఇంకోటని ఇవన్నీ కలపడానికి ఏదైతే అవసరమో అయ్యే ఆ సెల్స్ని విడదీసి, ఏదైతే ఒక ఇంగ్రీడియంట్ ఉందమ్మా అందులో హ్యూమన్ బాడీకి ఏది ఉపయోగపడుతుందని ఆ సెల్ మ్యాప్ని విడదీసి, జీన్ మ్యాప్, ఆ సెల్ని తీసుకుని దాన్ని ఇందులో కలపడం వల్ల ఫైబర్ అనేది నష్టం అవుతుంది. ఫైబర్ కంటెంట్ ఉంటే అది త్వరగా ఖరాబ్ అయిపోతుంది. అవును. ప్లస్ ఈ ఫైబర్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇంటెస్టైన్స్ క్లీన్ అవడం అనేది తగ్గుతుంది. అదేవిధంగా ఈ డెఫిషియన్సీ ఉన్న ఆహారాలు, అంటే ఏ అయితే కావాలో అవి తినకుండా అనేక రకాల కొత్త రకం ఫుడ్స్ వచ్చేసినాయి అమ్మ. ఈ ఫుడ్స్ తినటం వల్ల పూర్వం అటుకులు ఉండేవి, ఇప్పుడు ఏయో అంటున్నారు, కెల్లాగ్స్ ఏంటంటారు, ఏయో అంటారు కదమ్మా, ఫ్లేక్స్ అంటారు. ఆ కార్న్ ఫ్లేక్స్ అని, ఆ ఫ్లేక్స్ అని, ఈ ఫ్లేక్స్ అని అయ్యో కల్పిస్తున్నారమ్మా. అలా కాకుండా పూర్వం ఏం చేసేవారంటే ఈ నెయ్యి ఎప్పుడైతే చక్కని మేగడ, నెయ్యి, పెసరపప్పు, కందిపప్పు ఇవన్నీ అందులో ఉండేయో అద్భుతమైన ప్రోటీన్, విటమిన్ ఆహారం ఉండేదమ్మా. అదేవిధంగా ఈ సైకిల్ తొక్కేవారు తప్ప స్కూటర్లు లేకపోతే కార్లు ఇలాంటివి లేవు. ఇవాళ ఒక 200 మీటర్స్ వెళ్ళాలన్నా బండి తీస్తున్నారు. పూర్వం నడిచి వెళ్ళేవాళ్ళు. 200 మీటర్స్ కాదు, 5 కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్ ఇలా నడిచేవారు. కష్టం అనేది ఎక్కువ ఉండేదమ్మా పూర్వం. ఆ కష్టపడడం వల్ల ఆహారం ఏ సీజన్లో వచ్చే ఆ సీజను కల్మషం లేని ఆహారం, ఏదైతే ఈ కెమికల్స్, పురుగు మందులు, ఎరువులు లేని ఆహారం తిన్నారో అది భూమిలో కూడా అద్భుతమైన శక్తి ఉండేదమ్మా. ఎందుకంటే ఆవు పెంట కానీ, దోళ్ల పెంటలు కానీ ఇలాంటివే బలం కోసం, పంట పండించడం కోసం పొలాల్లో వాడేవారమ్మ. ఇప్పుడు అనేక రకాల కెమికల్స్ వాడేస్తున్నారు. ఆ కెమికల్స్ ఆహారంలోకి వచ్చేసి ఆ కెమికల్స్ వల్ల మన ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. ఎముకలు అనేవి తొందరగా వీక్ అయిపోతున్నాయి. ఎముకల్లో గట్టిదనం ఉండట్లేదమ్మా. అదేవిధంగా స్వీట్ కార్న్ చాలా ప్రమాదం అమ్మా, బ్రాయిలర్ చాలా ప్రమాదం. ఇవన్నీ కూడా గ్రోత్ ప్రమోటర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ తినటం వల్ల ఏమవుతుంది, మనుషులు అయితే మంచి హైట్ అవుతున్నారు, చూడడానికి బాగానే ఉంటున్నారు. ఒక 4 అడుగుల నుంచి కిందకి దూకితే కాళ్ళు ఇరిగిపోతున్నాయి, బలం లేక, ఎముకల్లో గట్టిదనం లేక. మేము 20 అడుగుల నుంచి చాలా ఈజీగా దూకేవాళ్ళం, గంతులు వేసేవాళ్ళం, చెట్లు ఎక్కేవాళ్ళం, చెట్టు మీద నుంచి దూకేసేవాళ్ళం, గోడల నుంచి దూకేవాళ్ళం. అప్పుడు గోడలు కూడా 10 అడుగులు ఉండేవమ్మా. ఇప్పుడు 10 అడుగులు అక్కర్లేదమ్మా, 5-6 అడుగుల నుంచి కిందకి దూకిన వెంటనే కాళ్ళు ఇరిగిపోవడమో, ఎముకలు తప్పుకోవడమో ఏదో ఒకటి జరుగుతుంది. అంటే స్లిప్ అయితే చాలు బోన్ ఫ్రాక్చర్ అయిపోతుంది. చాలా దారుణంగా మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయిపోతున్నాయి. 1-2 కూడా కాదు, 1 కాదు. అప్పట్లో ఎవరికి ఇరిగే కాదు, ఓ మాదిరి దెబ్బ తగిలిన ఏదో కాపడం పెట్టేసుకుని ఏముందలేని ఒక కట్టుకుని తిరిగేసేవారు, తగ్గిపోయి. అంటే హీలింగ్ కెపాసిటీ కూడా అంత ఎక్కువ ఉండేది, గట్టిదనం అనేది ఉండేది.
అలాగే ఈ వాత వ్యాధులని అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయమ్మా. కొంతమంది ఏమో 84 వాతాలు అంటారు, కొంతమంది 80 వాతాలు అంటారమ్మా. ఈ వాతాల్లో అనేక రకాల వాతాలమ్మా. అందులోనే మీరు అడిగినట్టుగా కీళ్ళవాతం అని, దాన్ని రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు, లేకపోతే ఆస్టియోపోరోసిస్ అని, ఇంకోటని, లేకపోతే ఎముకలు మెత్తబడిపోయినాయి. ఆస్టియోపోరోసిస్ ఏమవుతుందమ్మా, ఎముకలు మెత్తబడిపోతాయి, నడుస్తూ ఉండగా ఇరిగిపోతాయి ఎముకలు. ఈ విధమైన అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయమ్మా. ఈ పూర్వం కూడా ఉండేవి, కానీ చాలా తక్కువ పర్సంటేజ్లు ఉండి. పూర్వం అసలు ఏమీ లేవు, ఇప్పుడు కొత్తగానే వచ్చినాయి అని నేను చెప్పట్లేదమ్మా. పూర్వం కూడా ఇవన్నీ ఉండేవి, కానీ ఇప్పుడు ఏమవుతుందంటే తొందరగా ఎఫెక్ట్ అయిపోతుంది. మీరు అడిగినట్టుగా క్వశ్చన్లో 60 ఏళ్ళు 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి కీళ్ళ నొప్పులు అంటే ఓకే అనుకున్నాడు. ఇప్పుడు కొన్ని మా కేసెస్ వస్తాయంటే అమ్మ 17-18 ఏళ్ళకే అసలు నన్ను పడుకునేట్లేదండి, కూర్చొనివ్వట్లేదు, నాకు నడు నొప్పి అని వస్తాడు, ఒకళ్ళు మెల్ల నొప్పి అని వస్తారు, ఒకళ్ళు చేతుల నొప్పులు అని వస్తారు. ఎందుకంటే ఎక్సర్సైజ్ లేకపోవడం ఒకటమ్మా, ఎండలో తిరగకపోవడం, సుఖపడిపోవటం మనిషి. అసలు 10 అడుగులు వేయాలన్నా బండి తీయటం వెళ్ళడం. పూర్వం రైతులు నడిచి తప్ప పొలం వెళ్ళేవారు కాదమ్మా. ఆ తర్వాత సైకిళ్ళు వచ్చినాయి, ఇప్పుడు బళ్ళు. చేను గట్టుకు బండి వెళ్ళిపోవాలి, అక్కడ దిగుతున్నారు, కాసేపు పని చేసుకుంటున్నారు, వస్తున్నారు. అంతే తప్ప నడిచి వెళ్ళడం అనేది కానీ, ఆ తెల్లారుజామున లేచి బయటికి వెళ్ళడం, మంచి ఆక్సిజన్ పీల్చుకోవడం ఏమీ లేవమ్మా. వీటి వల్ల కూడా చాలా విపరీతమైన జబ్బులు వస్తున్నాయి. అందుకేం చేయాలంటే చిన్నప్పటి నుంచి పిల్లలకి ఏం చేయాలి, మనం పూర్వకాలంలో ఏ ఆహారం తినేవాళ్ళమో ఆ ఆహారం అలవాట్లోకి వెళ్ళి పాలు అనేది కంపల్సరీగా తాగాలమ్మా. ఇప్పుడు చాలామంది పాలు తాగొద్దు, పంచదార తినొద్దు, ఏయో కారణాలు చెప్తున్నారు. పాలు తాగొద్దని ఎందుకు చెప్తున్నారమ్మా? డాక్టర్ల దగ్గరికి వెళ్తే, ఈ బోన్ స్పెషలిస్టుల దగ్గరికి వెళ్తే వాళ్ళు అంటారు, మీకు 50 ఏళ్ళు వచ్చినాయి, కాల్షియం డెఫిషియన్సీ అవుతుంది, ఉదయం ఒక గ్లాసు సాయంత్రం ఒక గ్లాసు పాలు తాగండి కంపల్సరీగా వాళ్ళు చెప్తున్నారు. కొంతమంది పాలు తాగొద్దని చెప్తున్నారు. అంటే ఎవరికి తోచింది వాళ్ళు చెప్తున్నారమ్మా. నా సలహా అయితే తాగొచ్చమ్మ పాలు, ఎందుకంటే దాంట్లో మంచి కాల్షియం ఉంటుంది, అనేక రకాల మినరల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి తాగొచ్చు. అందులో ఆవు పాలు నెంబర్ 1 అమ్మ. తప్పకపోతే మిగిలిన గేదె పాలు అనే ఇవన్నీ తాగాలి. ఆవు పాలు అయితే మట్టికి అద్భుతంగా పనిచేస్తాయమ్మ. ఎందుకంటే ఆవు భూమి నుంచి వచ్చే గడ్డి తిన్న దాంట్లోంచి అబ్జర్వ్ చేసుకోవాల్సింది కాకుండా కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉన్నాయో ఈ సృష్టిలో, కాస్మిక్ ఎనర్జీ యూనివర్సల్ ఎనర్జీ అంటాం. ఆ ఎనర్జీ ఏదైతే ఉందో ప్రకృతిలో, ఆ ఎనర్జీని మోపురం ద్వారా బాడీకి ఇస్తుందమ్మా, అబ్జర్వ్ చేసుకుని. అప్పుడు ఏమవుతుందంటే ఆవు యొక్క పాలలో ఎక్స్ట్రా శక్తులు మనకి అనేక రకాల మెడిసినల్ వాల్యూస్ వస్తాయి. ఆ శక్తిని అబ్జర్వ్ చేసుకుని మనకి ఇవ్వడం వల్ల. అందుకు ఆవు పాలు తాగడం అనేది ఎంతో ఇంపార్టెంట్ అమ్మా. ఎంతో కంపల్సరీగా పాటింతే కనుక అసలు మనిషి జబ్బు నుంచి చాలా వాటి నుంచి తప్పుకోవడానికి అవకాశం ఉంది. ఈ కీళ్ళ వ్యాధులు ఇలాంటి వాటి మీద ఆవు పాలు, ఆవు నెయ్యి అనేది అద్భుతంగా పనిచేస్తుందమ్మా. అదేవిధంగా అనేక రకాల మందులు ఉన్నాయమ్మ. ఇందులో గుగ్గిలం కలిపిన మందులు వాడతారు, వావిలాకు కలిపిన మందులు వాడతారు, అనేక రకాలు, చాలా రకాలు ఉన్నాయమ్మా. వాత వ్యాధుల్లో ఎక్కువ ఆయుర్వేదంలో ఎక్కువ వ్యాధులు ఉన్నాయి, వాత వ్యాధులునమ్మా. జ్వరాలు ఒక 250-300 రకాలు ఉంటాయమ్మా ఆయుర్వేదంలో. అందుకు ప్రతి ఆయుర్వేద పుస్తకంలో జ్వరం గురించి రాసిన తర్వాతే మిగిలిన జబ్బుల గురించి రాస్తారమ్మా. ఎందుకంటే ఈ జ్వరాలే అనేక రకాల వ్యాధులకు కారణం అవుతాయి. హార్ట్ అటాక్ కానీ, హార్ట్లో హోల్కి కానీ, లేకపోతే బ్లాకేజెస్ కానీ. అంటే ఇది ఒక సిమ్టమ్ లాగా వస్తుందా సార్? హై ఫీవర్ వచ్చినప్పుడు అనేక రకాల సైడ్ ఎఫెక్ట్లు బాడీలో జరుగుతాయమ్మా. ఈ జ్వరాల్లో ఎముకల్లోకి వెళ్ళి జ్వరాలు ఉంటాయమ్మా. అదేవిధంగా ఎముకల లోపల మజ్జ అంటాం మనం, బోన్ మ్యారో అంటాం. ఆ బోన్ మ్యారోలో ఉన్న సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెల్స్కి ఫీవర్ ఉంటుందమ్మా. అది మీకు దీంట్లో దొరకదు, థర్మోమీటర్లో. బాడీ హీట్గా కూడా ఉండదు, కానీ అక్కడ ఫీవర్ ఉండి వాటిని తినేస్తాం. అటువంటి ఫీవర్స్ వల్లే ఈ క్యాన్సర్స్ కానీ, ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ రావడానికి కారణం అమ్మా. అందుకు ఈ ఏవైతే ఎముకల నొప్పులు ఉన్నాయో, కీళ్ళ నొప్పులు, నరాల నొప్పులు, మజిల్స్ నొప్పులు, ఈ నరాలు మజిల్స్ నొప్పులు కూడా, ఈ నొప్పులు ఉన్న వాళ్ళు ఏమంటారంటే మాకు ఎముకల నొప్పులనే చెప్తూ ఉంటారు. వాళ్ళకి అర్థం అవుతుంది మేము అడిగితే కానీ. ఆ విధంగా అడిగిన తర్వాత వాళ్ళు చెప్పిన తర్వాతే వాళ్ళ లక్షణాలను బట్టి అనేక రకాల మందులు తయారు చేసి ఇవ్వటం జరుగుతుందమ్మా ఆయుర్వేదంలో. ఆహారంలో ఏం చేయాలంటే ఈ పాలు ఎక్కువ తీసుకోవటం, నువ్వులు చిమ్మిల్ లాంటివి తినటం, అలాగే మినువులు వేపించుకుని సున్నుండలు లాంటివి తినటం, ఇటువంటివి చాలా బలమైనవి అమ్మ. ఎముకలు గట్టిపడాలి అంటే నువ్వులు సిమ్మిలు చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. అదేవిధంగా పాలు పనిచేస్తాయి, పాలకూర పనిచేస్తుంది. ఇలాగ ఏదైతే కాల్షియం ఎక్కువ ఉంది, ఏదైతే మినరల్స్ ఎక్కువ ఉన్నాయి,
ఈ మినరల్స్ ఎక్కువ ఉన్నాయి మసాలా దినుసుల్లో కూడా ఎక్కువ ఉంటాయి అమ్మ. ఏది జాజికాయ, జాజి పువ్వు, జాపత్రి, లవంగాలు, ఈ 4 వాటిల్లో అనేక రకాల మెటల్స్ ఉంటాయమ్మా. ఈ 4 కూడా వేపించుకుని మనం మసాలాల కింద కలుపుకుని తినడం వల్ల కూడా బోన్స్ గట్టిపడతాయి. అందరూ ఏమనుకుంటారంటే ఎక్కువ మసాలా తింటే ఏదో ప్రమాదం అయిపోతుంది, వేడైపోతుంది, మసాలా తినకూడదు, మసాలా దినుసులు తినకూడదు అంటారు. కానీ అవన్నీ అద్భుతమైన మెడిసిన్స్ అమ్మ. మీకు లవంగాల గురించి 3-4 పేజీలు ఉంది, యాలక్కాయల గురించి ఉంటుంది, జాపత్రి, జాజికాయ, దాల్చిన చెక్క, ఇవన్నీ కూడా అనేక రకాలుగా మీకు ఉపయోగపడతాయి. అంచేత ఇలాంటి హెర్బ్స్ తింటా మనం ఏదైతే పూర్వకాలం మనం వాడుకునే వాళ్ళము ఆ రకమైన ఫుడ్స్ తీసుకుంటే అమ్మ ఎముకలు గట్టిగా ఉంటాయి. అలాగే యోగా కానీ లేకపోతే ఎక్సర్సైజ్ కానీ కంపల్సరీ అమ్మ. అవి చేసినప్పుడు ఈ నొప్పుల నుంచి విముక్తి చాలా బాగా దొరుకుతుంది. సరైన ఫుడ్, వ్యాయామం, ఈ 2 జాగ్రత్తగా పాటించమ్మా. మంచి మందులు వాడుకుంటే ఈ ఏదైతే కీళ్ళ వ్యాధులు, ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అంటే మీరు అడిగారు కదా కీళ్ళవాతం అని, దాన్ని రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు, ఆస్టియోపోరోసిస్, ఇవన్నీ కూడా ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అమ్మా. వాటికి మందులు లేవని చెప్తారు, జీవితాంతం ఏదో బిళ్ళమింగండి పెయిన్ కిల్లర్ అని చెప్తారు. అలా కాకుండా రూట్లోంచి తీసేయడానికి అవకాశం ఉందన్నమాట. తీసేసి పూర్తిగా తగ్గించడానికి కూడా అద్భుతమైన అవకాశాలు హోమియోపతిలో ఉన్నాయి, సిద్ధాలో ఉన్నాయి, ఆయుర్వేదంలో ఉన్నాయి, యునానీలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రకృతి సిద్ధమైన వైద్య విధానాలు కాదమ్మా. అలాగే వేల సంవత్సరాల నుంచి వచ్చిన వైద్య విధానాలు. ఇది ఋషులు, యోగులు తయారు చేసిన సిస్టమ్ కాబట్టి వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. కాబట్టి దాన్ని మనం వాడుకుంటే కనుక ఈ వాత వ్యాధులు బ్రహ్మాండంగా తగ్గుతాయి అమ్మ. ఓకే, అది థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అమ్మా.